జై శ్రీ గణేష్ అందరికీ. ప్రస్తుతం మనము ధూల్పేట్లోని మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ అడ్రస్ చూపిస్తున్నాను. మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గర అనమాట, శ్రీ భూమిక ట్రేడర్స్ ఎదురుగా. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు ఎంత అందంగా ఉన్నాయో. వీటి యొక్క హైట్ వచ్చేసి సుమారు 2 ఫీట్ల దగ్గర స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వచ్చేసి 5 to 6 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. సో అన్ని డిజైన్స్ మీకు చూపిస్తున్నాను. మరొకసారి చాలామంది అడిగారనమాట, చిన్న వినాయకులను చూపించండి అని చెప్పేసి. మన మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గరనే అనమాట ఇది. అండ్ ఇక్కడ మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ అనమాట. దాని పక్కనే ఇందాక చూపించాను కదా, దాని పక్కనే అనమాట డిఎస్ మోటార్స్. ఏంటంటే మీకు మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ ధూల్పేట్ ఎంట్రన్స్లోనే మీకు చాలా విగ్రహాలు అందుబాటులో ఉంటాయన్నమాట. మరి లోపలికి రావాల్సిన అవసరం ఉండదు. కానీ ఇంకా డిజైన్స్ కావాలంటే కనుక ఇంకా లోపలికి రావాల్సి వస్తుంది అనమాట. సో మీకు అందుబాటులో అయ్యే డిజైన్స్ ఉంటే మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. చిన్న వినాయకులు చాలా బాగున్నాయి. అండ్ ఏమిటంటే ప్రైస్ చెప్పకని చెప్పారనమాట. అడిగాను, ప్రైస్ చెప్పకండి, కస్టమర్స్ రిక్వెస్ట్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ అవుతాయి అనమాట. సో మీరు వచ్చి చూసి డిజైన్ చూసుకొని వీటికి ఏమైనా ఇంకా యాడ్ చేయాలా వద్దా చెప్తే వాళ్ళు చెప్తారు ఆప్షన్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. దాన్ని బట్టి మీరు ప్రైస్ అనేది మాట్లాడుకోవాలన్నమాట. సో అందుకని ప్రైస్ అనేది రివీల్ చేయకని చెప్పి చాలామంది చెప్పారు. అడిగాను, సో మేము కస్టమర్కి అనుకూలంగానే చెప్తాం ప్రైసెస్ అని చెప్పారనమాట. సో చూసుకోవచ్చు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో అన్ని యూనిక్ డిజైన్సే. ఈ ఒక్క విగ్రహానికి ప్రైస్ ఇంత అని చెప్పి సెట్ చేయలేమన్నమాట. చాలామంది ఇష్యూ చేస్తారు మళ్ళీ లాస్ట్ మినిట్లో, అందుకని వాళ్ళు కూడా చెప్పారన్నమాట వద్దని చెప్పారు. కాకపోతే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అడ్రస్ మరొకసారి చెప్తున్నాను, మన మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గర క్రాస్ అయిన తర్వాత మీకు శ్రీ భూమిక ట్రేడర్స్ అండ్ డిఎస్ మోటార్స్ కనిపిస్తుంది అనమాట. మీకు అర్థమైపోతుంది. సేమ్ అదే డిఎస్ మోటార్స్ ఎదురు అనమాట, ప్రగతి ఎంటర్ప్రైజెస్. ఇక్కడ కూడా వినాయకులు చాలా బాగున్నాయి అనమాట. అంటే ఏ ఒక్క విగ్రహం మరొకసారి రిపీట్ అయినట్టయితే ఇక్కడ లేదనమాట. మీకు చూపించిన 3 షాపుల్లో ఏ ఒక్క విగ్రహం ఇంకోసారి రిపీట్ అయినట్టయితే లేదనమాట. అన్ని విగ్రహాలు చాలా యూనిక్ ఉన్నాయన్నమాట. సో క్లాత్ వర్క్, చిన్న చిన్న వినాయకులు కూడా మన వాళ్ళు క్లాత్ వర్క్ చేశారనమాట. హైట్ మరొకసారి చెప్తున్నాను, 1 ఫీట్ నుంచి కేవలం 1 ఫీట్ నుంచి 2.5 ఫీట్స్ అనమాట. ఓకేనా, విడ్త్ బాగానే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు 1 ఫీట్ లేదా 1.5 ఫీట్ లాగా ఉంటుంది అనమాట. డిజైన్ బట్టి అనమాట అన్నీ. నేను మీకు ప్రతి ఒక్క విగ్రహం చూపించే ప్రయత్నం చేస్తున్నాను, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చాలా పెద్దగా అవుతుంది వీడియో. ఆల్మోస్ట్ 30 minutes వీడియో అయిందనమాట ఇదే. సో ఇక్కడ పూర్తిగా భారీ విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ కొన్ని విగ్రహాలు సేల్ అయిపోయినాయి ఇక్కడ. అవి ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిపోయినాయి. మళ్ళీ ఇంకా కొత్త విగ్రహాలు అయితే వచ్చాయన్నమాట. చూసుకోవచ్చు కేవలం లోపల ఉన్న వాటికే కవర్ చేస్తున్నారు, బయట ఉన్న వాటి తీయట్లేదు అనమాట, వర్షం పడుతుంది కాబట్టి. సో డిజైన్ చూపిస్తున్నాను మీకు. ఇది సేమ్ ఇందాక చూపించిందే, ఇంకా కొంచెం ముందుకు రావాలన్నమాట. మనము ప్రస్తుతం మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి గణేష్ సింగ్ కళాకార్కి వెళ్తున్నాను. మరొక అడ్రస్ మంగళ్ ఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి స్ట్రైట్గా మన గణేష్ సింగ్ కళాకార్ జాలి హనుమాన్ మందిర్ టెంపుల్ అంటే మీకు ఎవరైనా చెప్తారు. ఆ రోడ్లో ఈ వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కదా. సో అడ్రస్ చూపిస్తున్నాను, మరొకసారి షాప్ పేరు కూడా చూపిస్తున్నాను మీకు. చాలామంది ధూల్పేట్లో వినాయకులు సేల్ చేస్తున్నారు అనమాట. రోడ్డుకి ఇరువైపులా కవర్స్ కప్పేసి పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, టైం టు టైము అన్ఎక్స్పెక్టెడ్ వర్షం పడుతుంది అనమాట. మనకి వెళ్ళేదారిలో ఇక్కడ ఉమేష్ ఆర్ట్స్ ఉందన్నమాట. లోపల ఇంకా చాలా ఉంది. మొత్తం పూర్తిగా గణేష్ మేలండి. ఇక్కడ అన్ని గణేష్లు అనమాట. చూసుకోవచ్చు హైట్ వచ్చేసి సుమారు 3 to 4 ఫీట్ నుంచి బాగానే ఉన్నాయన్నమాట. అంటే చిన్న విగ్రహాలు ఉన్నాయి, లోపల ఉన్నవి అవి చూపిస్తాను మీకు. సో చూసుకోవచ్చు అన్ని విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి. గోల్డ్ పెయింట్, ధోతితోని కిరీటం పెయింట్ అండ్ బ్యాక్ డ్రాప్స్. ఇక్కడ చాలామంది వచ్చారు. అసలు వీళ్ళ మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే సాంగ్స్ ప్లే అవుతున్నాయి, దేవుని సాంగ్స్ ప్లే అవుతున్నాయి, వీరు కూడా మాట్లాడుకుంటున్నారు. సో అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాయిస్ ఓవర్ అయితే ప్రశాంతంగా ఇవ్వచ్చు అనమాట, ఇంకా డీటెయిల్గా ఇవ్వచ్చు మీకు ఇన్ఫర్మేషన్. సో అది కూడా అక్కడ లోపల మన ఈ బొజ్జమని అక్కడ వచ్చేసి హైట్ సుమారు 6 to 7 ఫీట్స్ ఉంటుంది అనమాట. 6 ఫీట్స్ పైన ఉంటుంది. మిగతావన్నీ 4 ఫీట్స్ 5 ఫీట్స్ 6 ఫీట్స్ ఉంటాయి అనమాట. బ్యాక్ డ్రాప్స్ ఇంకా పైనే ఉంటాయి. కానీ చాలా బాగున్నాయి విగ్రహాలు. అక్కడ బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయి, ఇంకా సో లోపలికి వెళ్దాము. లోపల చాలా భారీ ఉన్నాయి అనమాట. అంటే హైట్ పరంగా విడ్త్ పరంగా చాలా బాగున్నాయి అనమాట విగ్రహాలు.
ఎక్కడెక్కడైతే వీళ్ళు మొబైల్ నెంబర్ చూపిస్తున్నారో అక్కడ మీకు మొబైల్ నెంబర్ చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్తోనే అది రూఫ్కి తాకింది మొత్తం. అవే డిజైన్స్, కాకపోతే కలర్లో కొంచెం చేంజెస్ ఉన్నాయన్నమాట. మన శివయ్య రూపంలో మార్పులు అయితే చేయడం జరిగింది అనమాట కలర్స్లో. అండ్ గణేశంలో కూడా మార్పులు జరిగినాయి. ఇంకా ఇక్కడ మనకి వెళ్ళే దారులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ హైట్ వచ్చేసి 2 to 3 feet పైన ఉన్నాయి. లోపల కూడా చాలా బాగున్నాయి కదా. సో చాలామంది లోపలికి వచ్చి వీడియోస్ కోసం చెప్తున్నారు, కాకపోతే మాటికి చెప్పులు ఇప్పాల్సి వస్తుంది అండ్ వర్షం పడుతుంది కాబట్టి సో లోపలికి వెళ్ళలేకపోతున్నాను. ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడికి లోపలికి వెళ్ళి వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. సో వీటి హైట్ వచ్చేసి 2 to 3 feet పైన ఉంటాయి అనమాట. చాలా బాగున్నాయి విగ్రహాలు. సో చూసుకోవచ్చు, మన పిల్లలు ఉన్నారనమాట, అందరూ చూసుకుంటున్నారు షాప్లో. అండ్ అక్కడ ఫోన్ నెంబర్ ఉంది, మీకు ఒకసారి ఫోన్ నెంబర్ చూపించే ప్రయత్నం చేస్తాను. వీటి హైట్ సుమారు 6 feet పైన ఉంటుంది అనమాట, 7 feet దాకా ఉంటుంది. సో ఇక్కడ విగ్రహాలు ఇంకా తెస్తున్నారనమాట మెల్లిమెల్లిగా. గోదాం నుంచి మన విఘ్నరాజు యొక్క విగ్రహాలు అయితే మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి. ఎట్లయితే విగ్రహాలు సేల్ అవుతున్నాయి, ఇంకా కొన్ని విగ్రహాలు అయితే వస్తున్నాయి అనమాట. చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి అక్కడ గ్లాస్లో విగ్రహాలు అయితే. సో గ్లాస్ నుంచి ఎంత బాగా అందంగా ఉందంటే లోపల ఎంత బాగుంటాయి చూసుకోవచ్చు. చాలా బాగున్నాయి. అసలు చిన్న విగ్రహాలకు కూడా క్లాతింగ్ చేయాలి, కొందరి వరకు చేయాలి అని ఎట్లా అనిపిస్తుంది అసలు వాళ్ళకి. అడ్రస్ చెప్తున్నాను మరొకసారి, మన మంగళఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి గణేష్ సింగ్ కళాకార్ జాలి హనుమాన్ మందిర్ దగ్గరికి వెళ్ళే రూట్లో అనమాట. సో ఇదంతా ఒకటే షాప్, ఇందాక చూపించిందే. అడ్రస్ సహా మరొకసారి చెప్తున్నాను అనమాట. ఆ పగడీలు చూడండి, చాలా బాగున్నాయి కదా పగడీలు, బ్యాక్ డ్రాప్, నిజంగా మెచ్చుకోవాల్సిన కళాకారులని. అక్కడ గ్లాస్ దగ్గర అబ్బాయి నుంచి కదా, మీకు తెలిసిపోతుంది విగ్రహాల హైట్ ఎంత ఉందో. ఓకే, అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాను, ఈ షాప్ క్రాస్ చేయి. అండ్ ఇక్కడ మనకి ఈడ కూడా విగ్రహాలు అయితే పెడుతున్నాను అనమాట ఫర్ సేల్. లోపల మొబైల్ నెంబర్, అడ్రస్ ఉంది. ఈ 2 విగ్రహాలు పూజ చేస్తున్నారు కదా, ఇవి వెళ్ళిపోతున్నాయి అనమాట మండపానికి. సో చూసుకోవచ్చు మన రాముని రూపంలో. అండ్ చాలా బాగున్నాయండి. మన విఘ్నరాజ పక్కన హనుమంతుల వారు, అమ్మవారి విగ్రహం కూడా ఉందన్నమాట ఇక్కడ. అడ్రస్ అదిగోండి, మొబైల్ నెంబర్, అడ్రస్. అసలు మన హనుమంతుని చేతి మీద కూర్చున్న విఘ్నరాజు అనమాట. కుందన వరకు అయితే చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ డ్రాప్లో రామ్ మందిర్ అండ్ మన ఆ పంచ చూసుకోవచ్చు, బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఆ పగడి, ఇవి విగ్రహం చూసుకోండి, పాలరాతితో చేసినట్టయితే ఉందన్నమాట విగ్రహము. ఆ లోపల ఇంకోటి అసలు పూర్తిగా మన ఆరెంజ్ కలర్ ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్, కుందన్ వర్క్. అండ్ ఇవి వచ్చేసి మనకి వెళ్ళేదారి అనమాట. సో చూసుకోవచ్చు, మీకు లోపల ఎక్కడైతే మనకు అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మన శివయ్య రూపంలో. అండ్ ఇది కూడా మనకి గణేష్ సింగ్ కళాకార్ వెళ్ళే రూట్లో అనమాట. మీరు ఒక్కసారి మంగళఘాట్ పోలీస్ స్టేషన్ వచ్చి గణేష్ సింగ్ కళాకార్ వెళ్ళే రూట్లో చూసుకోండి, చాలా కనిపించేస్తాయి విగ్రహాలు. సో డిజైన్ వెళ్ళే కొద్దీ డిజైన్స్ ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో చూసుకోవచ్చు, మన హైట్ వచ్చి సుమారు 1.5 feet నుంచి 3 to 4 feet దాకా అవుతుంది అనమాట. చాలా బాగున్నాయి కదా విగ్రహాలు. సో మరొకసారి చూపిస్తున్నాను అడ్రస్ మీకు. మన మంగళఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి ఇలా రావాలన్నమాట, గణేష్ సింగ్ కళాకారుకి వెళ్ళే రూట్లో అనమాట. ఇక్కడ విగ్రహాలు కవర్ చేసి ఉన్నాయి, లోపలైతే కవర్ చేశారనమాట. ఆ పగడి బాగుంది. ఈ పగడి డబల్ పగడి అనుకుంటా, చాలా బాగుంది అసలు. డబల్ పగడి చాలా బాగుంది. మన తగుడు సెట్, అసలు పగడీలు కూడా చాలా అందంగా చేస్తున్నారు. అసలు గణేశుని చూస్తే ఇట్లా 2 చేతులు జోడించి మొక్కబుద్ధవుతుంది అనమాట. అంత అందంగా మన కళాకారులు చేస్తున్నారు. పూర్తిగా నేను చిన్న విగ్రహాలు మాత్రమే కవర్ చేస్తున్నాను. నెమ్మదిగా పెద్ద విగ్రహాలు ఎట్లయితే కనిపిస్తున్నాయో మొబైల్ నెంబర్తో సహా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూసుకోవచ్చు, విగ్రహాలు చాలా బాగున్నాయి. ఎట్లయితే మనం మంగళఘాట్ పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేసి గణేష్ సింగ్ కళాకారుకి వెళ్తున్నామో అట్లా మనకి విగ్రహాలు అయితే చాలా అందంగా ఇంకా కనిపిస్తున్నాయి అనమాట. ఎంత అందంగా ఉంటున్నాయో అంత ప్రైస్ కూడా ఉంది, వేరే కస్టమర్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన గణేష్ బ్యాక్ సైడ్ పాము ఉందిగా, వాటి కళ్ళు గ్లో అవుతాయి అనమాట. మన గణేష్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అసలు బటర్ఫ్లై గణేష్ అనమాట, చాలా బాగుంది. పునర్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇది ఇంకోటి ప్లేస్, మన రామ్ లల్లా రూపంలో విఘ్నరాజ అనమాట. ఆ శాల్వా అన్ని క్లాతే. ఇక్కడ చూసుకోవచ్చు, మన దగుడు సెట్ ఆల్రెడీ సేల్ అయిపోయింది అనుకుంటా, కార్డ్ వేసారు. సో
లేదు. మిగతా విగ్రహాలు చాలా బాగున్నాయి. వీటి హైట్ వచ్చేసి సుమారు 1.5 నుంచి 2 ఫీట్స్ పైనే ఉంటాయన్నమాట. లోపల ఇంకా 2 నుంచి 3 ఫీట్స్ దాకా కూడా ఉన్నాయి. మన దగుడు సేటు, లాల్ బాద్‌షా రాజా, బడే ఖాన్ గణపతి అన్నీ ఉన్నాయండి ఇక్కడ డిజైన్స్. మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహాలైతే చాలా అందంగా ఉన్నాయి. సో నేను అడ్రస్ చెప్తున్నాను, విగ్రహాల యొక్క హైట్, డిజైన్ చెప్తున్నాను. గణేష్ సింగ్ కళాకార్ ఎదురుగా అనమాట. మొత్తానికి గణేష్ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి వచ్చేసాము. వారి షాప్ ఎదురుగా ఇక్కడ మనకి విగ్రహాలు అనమాట. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉందన్నమాట, చూపిస్తాను చూసుకోవచ్చు. సో విగ్రహాలు వాటికి లైటింగ్ కూడా కొంచెం సెట్ చేశారు, చాలా బాగున్నాయి. కళాకార్ దగ్గర విగ్రహాలు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయి. అసలు వీటి కుందన్ వరకు హైట్, ఇక్కడ హైట్ వచ్చేసి సుమారు 1.5 ఫీట్ నుంచి అయితే 2 ఫీట్ దాకా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. లోపల ఇంకా ఉన్నాయి, కాకపోతే షాప్లో ఎవరు లేరని చెప్పేసి లోపలికి వెళ్ళట్లేదు నేను. కానీ చాలా బాగున్నాయి, జూమ్ చేసి చూపిస్తాను కావాలంటే. చాలా బాగున్నాయి విగ్రహాలు. మీరు దగ్గరకు వచ్చి విగ్రహాలు చూస్తే చాలా ఇంకా తెలుస్తాయి డీటెయిల్స్ అనమాట. మొత్తానికి గణేష్ నెమ్మదిగా మండపానికి చేరుకుంటున్నాయి, చూసుకోవచ్చు. అక్కడ ధూల్పేట్లో మొత్తానికి విగ్రహాలు అయితే వచ్చేసినాయి అనమాట. మన భక్తులు రావడం కొనుక్కోవడం ఇంకా ఆలస్యం అనమాట. అంటే వచ్చి చూసి మీకు నచ్చిన డిజైన్ తీసుకొని వాటికి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి చెప్తే వాళ్ళు చేస్తారు. సో ఇవి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ చూస్తున్నానండి. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.